ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈరోజు ఎలా ఉన్నారు? దేవుడు మనతో ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారా? పదండి ఈరోజు వాగ్దానంలోనికి వెళ్దాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మల్లుకొనుము. ఈ చక్కటి వాగ్దానము దేవుడు మిమ్మల్ని చూసి చెప్తా ఉంటున్నాడు. నా యుద్ధకి రా. విశ్వమంతటికి కర్త అయిన దేవుడు నిన్ను ఈ మాట చేత పిలుస్తూ ఉంటున్నాడు. నా యుద్ధకి రా, నేనే కదా నిన్ను విమోచించేది. చూడండి, దేవుడు ఈరోజు చక్కని మాటలు చెప్తున్నాడు. మేఘం వల్లే మన పాపంలో, దట్టమైన మేఘం వల్లే మన అతిక్రమంలో కనబడిన దేవుడు వాటిని తుడిచివేస్తాడు అని చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నీవు అతిక్రమం చేస్తూ, పాపములు చేస్తూ దేవునికి నీవు ఒకవేళ దూరంగా జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను పిలిచి చెప్తున్నాడు, నా యొద్దకు రా, నేను నీ విమోచకుడును. నీవు ఒప్పుకున్నట్లయితే నీ అతిక్రమలన్నింటినీ కూడా నేను తుడిచివేస్తాను, నీ గజిబిజి జీవితాన్ని నేను శుభ్రం చేస్తాను అంటున్నాడు దేవుడు. చూడండి, మేఘాలు వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట సూర్యుడు ఉంటాడని గుర్తుపెట్టుకుంటా ఉంటాం కదా. సూర్యుడు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే పాపమైన మేఘాలు మిమ్మల్ని చుట్టుముట్టినా కూడా నీతి సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు నిన్ను క్షమించడానికి, నిన్ను బాగు చేయడానికి, నీవు చేసిన ఆ యొక్క మెస్ అంతటిని కూడా మెసేజ్గా మార్చబోతున్నాడని నేను దృఢంగా నమ్ముతా ఉంటున్నాను. మన దేవుడు వాతావరణ నివేదిక కంటే కూడా గొప్పవాడు. కొన్నిసార్లు వారైనా తప్పుడు వాతావరణము చెప్తా ఉంటారేమో. చిన్న చిన్న మేఘాలు ఎప్పుడొస్తాయి వారికి తెలియకపోవచ్చు, కానీ సమస్తము సృష్టించిన సృష్టికర్త ఈరోజు అంటున్నాడు, మబ్బు తొలగిపోతుంది కదా, అలాగే నీ అతిక్రమములను మేఘము ఎలాగైతే నేను తుడిచివేస్తానో అలాగే నీ పాపాన్ని, దట్టమైన అంధకారంలో ఉన్న నీ పాప జీవితాన్ని నేను తుడిచివేసి ఒక నూతన కార్యం చేసి నూతన వ్యక్తిగా నేను తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ విమోచకుడు. నువ్వు ఎంతటి ఘోర పాపము చేసినా కూడా ఒక్కసారి ఆయన సన్నిధిలో, ప్రభా నా గత జీవితంలో చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నానని చెప్పి దేవుని కనికరం పొందండి. కానీ కొంతమంది వారికి వారే తీర్పు తీర్చుకుంటూ ఉంటారు, వారికి వారే సిలువ వేసుకుంటూ ఉంటారు. నేను పాపిని, నేను గతంలో పాపం చేశాను, అది నన్ను వెంటాడుతుంది, దేవుడు నన్ను విడిచిపెడతాడు, ఈ పాపం వల్ల ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాను అని అనుకుంటా ఉంటారు. నిజమే, పాపం ఒక మేఘం వల్లే గాఢాంధకారంలో మనం నిలబెడతా ఉంటుంది. ఈరోజు ఆ దేవాది దేవుణ్ణి, నీ విమోచకుడిని నువ్వు అడుగుతావా? నేను పాపం చేశాను నాయనా, నన్ను క్షమించండి, నన్ను శుభ్రపరచండి, పరిశుద్ధులుగా చేయండి, నీ కొరకు అనేకమైన పరిశుద్ధ కార్యాలు చేసేవారుగా నన్ను తీర్చిదిద్దండి అని ప్రార్థన చేయండి. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ ఉదయకాలమున నాయన ప్రభా, గతంలో చేసిన పాపాలను, రాత్రిపూట చేసిన పాపాలను, తలంపుల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా చేసిన పాపాలు ప్రతి ఒక్కటి ఒప్పుకుంటున్నారు నాయన. వారిని క్షమించండి, నీ ప్రేమతో క్షమించండి నాయన ప్రభా. అయ్యా యేసయ్యా, నీవే ఎంత మంచి దేవుడు నాయనా, నీతి సూర్యుడుగా మా మీద ఉదయించాలని కోరుతున్నావు. దట్టమైన మేఘాలు వంటి పాపాలను కొట్టివేస్తున్నందుకు, తుడిచివేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ప్రతి బిడ్డని నీతి పరుడుగా మార్చండి నాయన. ఈ లోకంలో జీవించుతున్న కొంతకాలమైన పరిశుద్ధులుగా జీవించే వారుగా వారిని తీర్చిదిద్దమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడు మీ పాపాలన్నీ తుడిచివేశాడు. మీరు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించినట్లయితే నమ్మకం కలిగి ఉండండి, నీ దేవుడు, నీ విమోచకుడు నీ పాపాలన్నీ తుడిచివేశాడు. ఈ రోజు నుంచి అయినా పాపము లేకుండా మనం జీవిద్దాము, పరిశుద్ధులుగా మనం జీవిద్దాము, దేవాది దేవుని దీవెనలు మనం పొందుకున్నాము. ఈ వాగ్దానము నాతో మాట్లాడింది, మేఘం వల్లే నా పాపాలన్నీ తుడిచివేశాడు దేవుడు అని నమ్మకం కలిగిందన్న వారు కింద ఆమెనని పెట్టండి. కామెంట్స్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉంటున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. దేవాది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. సీ యు టుమారో. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ.